మనం చెప్పినయే పాఠాలు, వాళ్ళకు వచ్చినయే మార్కులు. ఇన్నొద్దులు గిట్లనే ఉన్నాయి సర్కార్ బళ్ళల్లో చదువులు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని అంటుర్రు ఏపీ సర్కారోళ్ళు. సర్కార్ బళ్ళల్లో, సర్కార్ కాలేజీలల్లో మార్పులు చేర్పులు గట్టిగా చేస్తుర్రు. అన్నిటికీ మించి ఇంటర్ కాలేజీల మీద ఇగింత గట్టిగా నజరేసిర్రట సార్లు. చూడుర్రు ఏం చేసిర్రు. సర్కారు బడులల్లా కాలేజీలల్లా ఓ రేవు పోంటి అన్ని చక్కదిద్దుతాండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఇప్పటికే 10వ తరగతి ఫలితాల మీద గట్టిగా నాజరేసిండ్రు. అట్లిట్ల పొలగాండ్లకి ఈసారి 596 మార్కులు తెప్పించిండ్రు. ఇట్లనే ఇప్పుడు ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను కూడా చక్కగా చేసే యుగురం చేస్తుండ్రు. మొన్న ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలల్లో ఓ 50 కాలేజీలలో చాలా తక్కువ మంది పాస్ అయినరాట. ఆగోగా 50 సర్కారు కాలేజీల పెద్ద సార్లను పిలుచుకొని మాట్లాడినరాట ఆఫీసర్లు. పొలగాన్లను ఏం చదివిస్తాన్రు, ఏం పాఠాలు చెప్తుండ్రు, గిదేనా రీతి అని గట్టిగానే గరమైనరాట. 50 కాలేజీలకు నోటీసులు ఇచ్చిండ్రాట. పొలగాన్లకు మార్కులు ఏంటికి తక్కువ వచ్చినాయో చెప్పాలని 50 కాలేజీలలో లెక్చరర్లకు, ప్రిన్సిపాల్లకు ఆర్డర్లు వేసిండ్రాట. జీతాలు తీసుకొని పాఠాలు చక్కగా చెప్పకపోతే ఊకునేది లేదన్నట్టు కోపానికి వచ్చిండ్రాట. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడాలన్నట్టు మరీ చెప్పిండ్రాట. ఎట్లయితే ఈ 7-10 ఫలితాలలో సర్కారు బడి పొలగాన్లు రికార్డులు బదులు కొట్టిండ్రో అట్లనే వచ్చే 7 ఇంటర్ ఫలితాలలో కూడా సర్కారు కాలేజీలే ముందుండాలి అన్నట్టు చెప్పిండ్రాట. మంచి ముచ్చట్నే. ఏండ్ల సంధి సర్కారు బడులు కాలేజీలు అంటే చాలా మంది చిన్న చూపు చూసుకుంటూ వస్తాండ్రు. దాంట్లో మార్పు తీసుకురానికి ప్రయత్నం చేస్తుండ్రంటే మరి తారీఫు చేయాల్సిందే అంటున్నారు పబ్లిక్. తెలంగాణలో కూడా సర్కారు బడులు కాలేజీల ఫలితాల మీద సర్కారు వాళ్ళు కన్నేయాలని కోరుకుంటుండ్రు ఇంతమంది.